విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2025 ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అపెక్ సమ్మిట్? 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటున్నారు. అంటే ఈ అపెక్ సమ్మిట్ 2025లో ఎక్కడ జరగబోతుంది అని అడుగుతున్నారు అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? జపాన్, చైనా, ఇండోనేషియా అండ్ సౌత్ కొరియా. సో మనకి 2025 అపెక్ సమ్మిట్ వచ్చేసి సౌత్ కొరియాలో జరగబోతుంది. జియాంగ్జూ అనే ఒక సిటీలో ఈ సమ్మిట్ జరగబోతుంది అనమాట. సో ఈ జియాంగ్జూ, సౌత్ కొరియాలో ఉన్న ఈ జియాంగ్జూలో ఈ అపెక్ సమ్మిట్ జరుగుతుంది. ఏంటి అసలు ఈ అపెక్? ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అసలు ఏంటి ఇది అంటే, ఇది 1989లో స్టార్ట్ చేశారనమాట. సో దేనికోసం స్టార్ట్ చేశారు అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ గురించి ఈ అపెక్ కోఆపరేషన్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్ కంట్రీస్ మధ్య సస్టైనబుల్ గ్రోత్ కోసం అండ్ ప్రాపర్ ఎకనామిక్ రిలేషన్స్ని బిల్డ్ చేయడం కోసం ఈ కోఆపరేషన్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, ట్రేడ్ టారిఫ్స్ గురించి కానీ డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియా ఇందులో మెంబర్ కంట్రీగా అవ్వడానికి 1991లోనే అప్లై చేసిందనమాట. సో ప్రజెంట్ మన అపెక్లో 21 కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ ఉంది, అదొక మెంబర్ కంట్రీ కాదు. ఎందుకు ఇండియాకి ఇంకా అబ్జర్వర్ స్టేటసే ఉంది అంటే, ఇండియా 1991లో ఈ అపెక్కి అప్లై చేసినప్పుడు అపెక్లో ఇండియాలో ఏంటి లిబరలైజేషన్ పాలసీ వచ్చింది అప్పుడే 1991లో. సో ఆ అపెక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 21 మెంబర్స్, అందులో కొంతమంది ఈ ఇండియాని అపెక్లో చేర్చుకోవడాన్ని అపోజ్ చేశారనమాట. ఎందుకంటే ఇండియాలో ట్రేడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో ఇండియాతో ట్రేడ్ ఈజీ కాదు మనకి అనుకుని వాళ్ళు అపోజ్ చేశారు. సో తర్వాత కూడా ఇండియా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేసింది ఇందులో జాయిన్ అవ్వడానికి. కానీ 1997లో అపెక్ ఏం చేసింది అంటే మెంబర్షిప్స్ని ఫ్రీజ్ చేసింది అనమాట. అంటే 1997 తర్వాత ఎవరిని కూడా కొత్తగా ఇందులో జాయిన్ చేసుకోలేదు. అందుకే ఇండియా ఈ అపెక్ కంట్రీస్లో మెంబర్ కాదనమాట. సో ఇప్పటికీ అపెక్లో 21 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, 21 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే మన అపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్లో ఉందన్నమాట. అండ్ ఈ అపెక్ లో 21 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 21 మెంబర్ కంట్రీస్ 50% ఆఫ్ ద వరల్డ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఇందులో లార్జెస్ట్ ఎకానమీస్ ఏవి అంటే, లార్జెస్ట్ కంట్రీస్ ఏవి అంటే చైనా, రష్యా అండ్ అమెరికా. ఓకే, ఇందులో ఈ 3 చైనా, రష్యా, అమెరికా లార్జెస్ట్ ఎకానమీస్ అనమాట. సో ఇది మన అపెక్ గురించి. సో ఈ ఇయర్ అపెక్ సమ్మిట్ మనకి సౌత్ కొరియాలోని జియాంగ్జూలో అవుతుంది. 2024 అపెక్ సమ్మిట్ మనకి పెరూలో జరిగింది.